హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏలో అక్రమాలపై ఉచ్చు బిగుస్తోంది. సంస్థలో పేరుకుపోయిన అవినీతి, నిధుల దుర్వినియోగంపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, డీజీపీతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని అంటే సిట్ను ఏర్పాటు చేస్తూ ఉన్నత న్యాయస్థానం సంచలన ఆదేశాలైతే జారీ చేసింది. ఇప్పటికే హెచ్సీఏపై నమోదైన 4 కీలక కేసులను తక్షణమే సిట్కు బదిలీ చేయాలని ఆదేశించింది. ఈ పరిణామం రాష్ట్ర క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. హెచ్సీఏలో దశాబ్దాలుగా పేరుకుపోయిన అవకతవకలన్నీ ఇకపై కూపీలాగనున్నారు. హెచ్సీఏలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భారీ ఆర్థిక అవకతవకలు, తీవ్రమైన అక్రమాలపై దర్యాప్తు జరపాలని తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది ఏప్రిల్లో సిట్ను ఏర్పాటు చేసింది. హెచ్సీఏలో అవినీతి ఆరోపణలపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను పక్కదారి పట్టించారని ప్రధాన ఆరోపణగా ఉంది. ఈ ఆరోపణల నేపథ్యంలోనే గతంలో హెచ్సీఏ అధ్యక్షుడు, కార్యదర్శిని కూడా సిఐడి అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు జోక్యంతో దర్యాప్తు మరింత వేగవంతం కానుంది. ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన 4 కేసులతో పాటు భవిష్యత్తులో వచ్చే ఫిర్యాదులపై కూడా సమగ్ర విచారణ జరిపే పూర్తి అధికారాలను సిట్కు కట్టుబెట్టింది. సిట్ తన దర్యాప్తును నిష్పక్షపాతంగా, వేగంగా పూర్తి చేసి నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ దర్యాప్తులో అనేక సంచలన విషయాలు బయటకొచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు.